నరనరాన విషం నింపుకొని కేసీఆర్ గారి పట్ల, హరీష్ రావు గారి పట్ల, కేటీఆర్ గారి పట్ల, బీఆర్ఎస్ పార్టీ పట్ల విషం నింపుకొని ఇవాళ తెలంగాణ పాలిటీ శాపంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు మారిండ్రు అని చెప్పని ఈ సందర్భంగా మేము భావిస్తూ ఉన్నాం. గోదావరి నదీ జలాలకు సంబంధించిన అంశం పైన మాట్లాడుతూ చిట్ చాట్ చేస్తూ ఎవరి అవసరం వాళ్ళది, మోడీకి చంద్రబాబు అవసరం, బాబుకు గోదావరి ముఖ్యం, రేవంత్ రెడ్డికేమో వాళ్ళిద్దరి యొక్క ప్రాపకం ముఖ్యం. ఇవాళ మోడీకి చంద్రబాబు అవసరమవుతాడు, చంద్రబాబుకు గోదావరి ముఖ్యమవుతుంది, రేవంత్ రెడ్డికి మాత్రం వాళ్ళ ఇద్దరి ప్రాపకం ముఖ్యం అన్నట్టుగా వ్యవహరిస్తూ ఇవాళ మోడీని నొప్పియద్దు, చంద్రబాబును మెప్పియాల అన్నట్టుగా వ్యవహరిస్తూ ఇవాళ తెలంగాణ ప్రజల నోళ్లలో ముఖ్యంగా గోదావరి కృష్ణా జలాల్లో రావలసినటువంటి వాటాను రాబట్టలేక ఒక చేతగానోడి లెక్క ఇవాళ తెలంగాణ పాలిటీ శాపంగా రేవంత్ రెడ్డి గారు మారినరు. ఎవరన్నా బాధ్యత ఉన్నటువంటి ఒక మంత్రి ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్నాడు, మోడీ అవసరం గురించి నీకెందుకయా, చంద్రబాబు నాయుడు అవసరం గురించి నీకెందుకయా, ఒక ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణ ప్రజలకు ఏం కావాలో అది మాట్లాడమంటే అది మాట్లాడకుండా మోడీకి అది కావాలా, చంద్రబాబుకి ఇది కావాలని చెప్పని సొల్లు పురాణం మాట్లాడుతూ ఇవాళ తెలంగాణకు అన్యాయం చేసేటువంటి ఒక నైతికత ఎక్కడిది, హక్కు ఎక్కడిది అని చెప్పని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నాం. తెలిసినోడికి చెప్పచ్చు, తెలియనోడికి చెప్పచ్చు, కానీ మిడిమిడి జ్ఞానంతో మిడత లెక్క ఎగిసిపడేటోడికి మాత్రం ఎవడూ చెప్పలేడు. ఇవాళ రేవంత్ రెడ్డి పరిస్థితి అది. ఇవాళ తెలియకపోతే తెలుసుకోవాలన్నట్టు ఒక జిజ్ఞాసన ఉండాలా, నేర్చుకోవాలా, అది లేదు. ఏం చేయాలో తెలియదు. ఒకవేళ తెలిస్తే ఎట్లా చేయాలనే దాని పట్ల చేతగానితనంతో ఇవాళ ఒక చేవదచ్చిన లెక్క రేవంత్ రెడ్డి ఉంటూ ఇవాళ ఒక బాధ్యతారాహిత్యంతో ఉంటూ రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణ ప్రజల పాలిటీ శాపంగా మారిండు. మరొక్కసారి నేను తెలియజేస్తా ఉన్నాను. ఒక అవివేకి, ఒక అజ్ఞాని, ఒక అవినీతిపరుడు, ఒక అనుభవరాహిత్యం ఉన్నటువంటి ఒక వ్యక్తి పరిపాలన చేస్తే ఆ రాష్ట్రం కానీ ఆ దేశం కానీ ఎంత నష్టపోతుందో ఇవాళ తెలంగాణ ఇటువంటి రేవంత్ రెడ్డి లాంటి ఒక అవివేకి, అజ్ఞాని, అనుభవ రాహిత్యం ఉన్నటువంటి ఒక వ్యక్తి, అవినీతిపరుడైనటువంటి ఒక రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ సర్వనాశనం అవుతా ఉంది. ఎక్కడ వైపు చూసినా ప్రజలు ఏమంటా ఉన్నారంటే అలా కేసీఆర్ గారు అద్భుతంగా తెలంగాణను దేశానికి తలమానికంగా తీర్చిదిద్దితే రేవంత్ రెడ్డి దాన్ని 18 నెలల కాలంలోనే 10 ఏళ్ళు వెనకకు నెట్టేసిండు అని చెప్పని ఇవాళ ప్రజలందరూ కూడా ఇవాళ కోడై కూస్తున్నట్టు ఒక పరిస్థితి. మరి రేవంత్ రెడ్డికి ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్తున్నారా, చెప్తలేరా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలన్నా బుద్ధి పెడుతున్నారా, గడ్డి పెడుతున్నారా, పెడతలేరా తెలియదు, కానీ మొత్తానికి తెలంగాణను సర్వనాశనం చేస్తున్న ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. నేను రేవంత్ రెడ్డి గారికి మీడియా మిత్రుల ద్వారా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. అన్డౌటెడ్లీ చంద్రబాబు నాయుడు గారికి మీరు కృతజ్ఞతగా ఉండాలా, రుణపడి ఉండాలా. ఎందుకంటే మీకు రాజకీయ భిక్ష పెట్టిండు కాబట్టి మీరు కృతజ్ఞత చూపెట్టండి. గురుతుల్యులు కాబట్టి నీ ఫామ్ హౌస్లోనో నీ కొడంగల్లోనో గుడి కట్టి పొర్లు దండాలు పెట్టండి. ఈరోజు మాకేం అభ్యంతరం లేదు. చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత తీర్చుకునేటువంటి ఒక ప్రక్రియలో భాగంగా కొడంగల్లోనో లేకపోతే ఇంకో మీ ఫామ్ హౌస్లోనో ఏడనో దగ్గర గుడి కట్టి పొర్లు దండాలు పెట్టండి చంద్రబాబు నాయుడు గారికి, మాకేం అభ్యంతరం లేదు. కానీ తెలంగాణ ప్రజలకు చెందాల్సినటువంటి ఒక గోదావరి కృష్ణా జలాలను గురుదక్షిణ కింద నేను చంద్రబాబు నాయుడు గారికి కట్టబెడతా అంటే మాత్రం రేవంత్ రెడ్డి గారికి కర్రు గాల్చి వాత పెడతాం. దీంట్లో ఏ రకమైనటువంటి ఒక భేషజం ఉండవలసిన అవసరం లేదు. ప్రజల పక్షాన నిరంతరం పోరాడేటువంటి ఒక పార్టీగా, ప్రజల కోసం అనేక త్యాగాలకు సిద్ధపడ్డటువంటి ఒక కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నట్టు సైనికులుగా రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు గురుదక్షిణ ఉంటే గుడి కట్టుకో, కానీ గోదావరి కృష్ణా జలాల జోలికి వస్తే మాత్రం నీకు కర్రు గాల్చి వాత పెడతామంటే విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఏమన్నారు కేసీఆర్ గారు? చేతగానోడే. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మన దగ్గర కూడా చాలాసార్లు కనబడుతుంటారు. ఏం చేయాలో తెలియనోడు, తెలిసినా ఎట్లా చేయాలనో తెలియని చేతగానోడు మాత్రమే పక్కోళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటాడు. ఇవాళ రేవంత్ రెడ్డి పరిస్థితి అది.
ముఖ్యమంత్రి పదవి ఇచ్చినారు ప్రజలు నీకు. 18 నెలలు అయింది ఆ కుర్చీ మీద కూర్చున్నావు. పొద్దున్న లేస్తే రామకోటి రాసినట్టు కేసీఆర్ 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 అని చెప్తున్నా. మరి ఒక్కటన్నా ఒక పాలసీ, ఒక్కటన్నా ఒక ప్రాజెక్టు, ఒక్కటన్నా ఒక పని, ఒక నిర్దిష్టమైనటువంటి ఒక పద్ధతిలో కేసీఆర్ గారిని విమర్శించకుండా దుమ్మెత్తిపోయకుండా చేసిండా మీరన్నా? దయచేసి తెలంగాణ సమాజం ఆలోచించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చేతగాని సన్నాసులు మాత్రమే, అసమర్థులు మాత్రమే, అవివేకులు మాత్రమే ఇష్టం వచ్చినట్టు పక్కోళ్ల మీద దుమ్మెత్తిపోసి తాము గొప్పోళ్ళం అన్నట్టుగా జబ్బలు దర్శక తిరుగుతారు. రేవంత్ రెడ్డి వాళ్ళ ప్రయత్నమే చేస్తూ ఉన్నాడు. కేసీఆర్ గారికి నీళ్ల పట్ల చిత్తశుద్ధి ఉండదా? నోట్తో నవ్వరు, ఇంకా దేంతో నవ్వుతారు ఎవరు నీ మాట చెప్తే? బుద్ధి జ్ఞానం ఉండాలండి. కేసీఆర్ గారికి నీళ్ల పట్ల చిత్తశుద్ధి ఉండదా? కేసీఆర్ గారికి నీళ్ల పట్ల చిత్తశుద్ధి లేకపోతే తెలంగాణకి ఇట్లా అవుతుందా? కేసీఆర్ గారికి నీళ్ల పట్ల చిత్తశుద్ధి లేకపోతే, సాగునీటి రంగంపై చిత్తశుద్ధి లేకపోతే, తెలంగాణ ప్రజలకు ఉన్నటువంటి ఒక భూములను సస్యశ్యామలం చేయాలని ఒక కట్టుబాటు లేకపోతే, నేషనల్ యావరేజ్ 57.3 కల్టేబుల్ ఏరియా ఇరిగేటెడ్ ల్యాండ్ కనుక చూసుకున్నట్టయితే నేషనల్ యావరేజ్ 57.3 ఉంటే తెలంగాణ ఇన్ ద ఇయర్ 21-22 86.1%. ఈ పెద్ద మనిషి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక అది కాస్త 2% తగ్గింది. వాళ్ళ పాలమూరు జిల్లా అన్నం తిన్నోడి కృతజ్ఞత ఉండాలి. పాలమూరు రైసే తింటుండ అనుకుంటా రేవంత్ రెడ్డి. ఇవాళ పాలమూరు జిల్లా ఎడారిగా మారుతుంది అనుకున్న పాలమూరు జిల్లా సస్యశ్యామలంగా మారిన, నల్లగొండ లాంటి జిల్లా ప్యాడీ ప్రొడక్షన్లో నెంబర్ 1గా మారిన, ఉత్తరాంధ్ర ఇవాళ పూర్తిగా కూడా సస్యశ్యామలం అయిపోయి ప్రతి ఎకరానికి కూడా ఇవాళ తాగునీరు అందిస్తున్న ఉత్తర తెలంగాణ ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చెందిన పరిస్థితి స్పష్టంగా కనబడతా ఉంటే, సంఖ్యలు చెప్తా ఉంటే 30 లక్షల టన్నులు ఉన్నట్టు ఒక ప్యాడీ ప్రొడక్షన్ 2014లో కేసీఆర్ గారు గద్దె దిగేయటానికి 1,60,00,000 టన్నుల ప్యాడీ ప్రొడక్షన్కు పెరిగిందంటే బుద్ధి ఉండాలా రేవంత్ రెడ్డి గారు? కేసీఆర్ గారికి నీళ్ల పట్ల చిత్తశుద్ధి లేదు, ప్రాజెక్టుల పట్ల చిత్తశుద్ధి లేదు, అసలు నీళ్లకే రంగానికి ఏం చేసిండు అని చెప్పని మాట్లాడటానికి అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? ఒకసారి మానవత్వంతో, విజ్ఞతతో, విచక్షణతో మాట్లాడని చెప్పని నేను కోరుకుంటా ఉన్నాను. కేసీఆర్ గారు ఏమన్నారు? గోదావరి జలాలు దాదాపు 3,000 టీఎంసీ సముద్రంలో కలిసిపోతా ఉన్నాయి. ఆ కలిసిపోతున్నటువంటి ఒక వృధా జలాలను కూడా సమతుల్యమైనటువంటి ఒక వాటాతో ఇరు రాష్ట్ర ప్రజలు వాడుకున్నట్టయితే, అది కూడా శ్రీశైలం, నాగార్జున సాగర్ ద్వారా గనక గోదావరి జలాలు గనక వాడుకున్నట్టయితే నల్లగొండ, మహబూబ్నగర్ ఈ 2 జిల్లాలు కూడా సస్యశ్యామలమైతాయి. తదనంతరం రాయలసీమకు కూడా నీళ్లు వాడుకోవచ్చు అని చెప్పనంటే ఒక దార్శనికతతోటి, ఒక విజ్ఞతతోటి, ఒక పెద్ద మనసుతోటి అన్ని తెలిసిన ఒక వ్యక్తిగా కేసీఆర్ గారు చెప్తే